ప్రపంచం మొత్తం అయోధ్య రామమందిరం వైపే చూస్తున్నదని ఈ నెల 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని ప్రతి ఒక్క భారతీయుడు వీక్షించాలని ఆర్ఎస్ఎస్ భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సదయ్య అన్నారు. అయోధ్యలో శ్రీరామమందిరం నిర్మాణం పూర్తయి ఈ నెల 22న ప్రారంభోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామంలో శ్రీరాముల వారి అక్షింతలకు హనుమాన్ గుడి ప్రాంగణంలో పూజ చేసి అనంతరం గ్రామస్తుల సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సదయ్య హాజరయ్యారు. అయోధ్యలో శ్రీరాముల వారి గుడి ఈ నెల 22వ తారీఖున ప్రారంభమవడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఏలేటి రామయ్యపల్లి గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయోధ్య లోపల జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ రోజున చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్యపల్లి గ్రామం లోపల అయోధ్య నుండి వచ్చినటువంటి శ్రీరాముని అక్షింతల యొక్క కార్యక్రమం అంటే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి హిందూ బంధువులందరూ కూడా 22వ తారీఖు రోజున మనం అందరము శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున ఇక్కడ మన ఇంటిని ఏ విధంగానైతే అన్ని పండుగలకు దసరా కానీ, ఉగాది కానీ, మిగతా పండుగలకు ఏ విధంగా అయితే శుభ్రం చేసుకుంటామో ఆ విధంగా శుభ్రం చేసుకొని తప్పకుండా సాయంత్రం వేళ లోపల సూర్యాస్తమయ సమయం లోపల 5 దీపాలు వెలిగించాలి. 550 సంవత్సరాల పైగా బానిస బతుకుల్లో ఉన్నటువంటి శ్రీరామచంద్రునికి విముక్తి కలిగించడం జరిగింది. మొఘళ్ళు కూలగొట్టినటువంటి ఆ బాబర్ మసీదును స్థలంలో భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణం జరుగుతున్నది. కాబట్టి ఇది హిందూ ధర్మానికి, తర్వాత హిందూ ధర్మ చైతన్యానికి ఒక ప్రతీక అయినటువంటిది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువు గర్వించవలసినటువంటి విషయము. కాబట్టి ఈ ధర్మరక్షణ కార్యంలో మనం అందరం కూడా పాల్గొని శ్రీరాముని యొక్క ఏవైతే ఆదర్శం ఉన్నదో అంటే తండ్రి మాట జవదాటకుండా, తర్వాత తమ్ములను సోదర భావంతో ఉండి పినతల్లి మాటను కూడా అంటే కాదనకుండా పరిపాలన చేసినటువంటి శ్రీరాముని యొక్క జీవితము మనకు ఆదర్శము. అట్లాగే సీతమ్మ తల్లి చాలా ఎన్నో కష్టాలను పడి భరించినప్పటికీ తన జీవితంలో ఎప్పుడు కూడా పతి యొక్క మాటను కాదనకుండా తన కుటుంబ అంటే ధర్మాన్ని నిర్వర్తించింది. కాబట్టి ఇటువంటి ఆచారాలను మనం అందరం కూడా పాటించాలి. వాటిని కొనసాగించగా మనం ముందుకెళ్ళాలని ఈ రోజున కోరడం జరిగింది.